దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, చిన్న మాట చదువుకొని మనము సెలవు తీసుకుందాం. రోమా పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము చదువుతున్నాను. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఇంతవరకు ముందు చేత ఆరాధనంతలో మమ్మల్ని నడిపించిన పరిశుద్ధాత్మ దేవ, అయా ప్రతిఘటనలు నడిపించావు, పరిశుద్ధ రక్తంలో పాల్గొని ప్రభుత్వావు. అయా మా కానుకలు, వీళ్ళ కానుకలు అయా మీరు స్వీకరించినందుకు వందనాలు చెల్లించుకున్నాం. అయ్యా మరి నాయన సాక్షాత్ ప్రకటనలో ప్రభుత్వం సాయం చేశావు. అయ్యా నీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రములు. అందరిని బలపరచండి, ధైర్యపరచని పనికై అయ్యా పూనుకునే జ్ఞానమును, ధైర్యమును, ఆత్మను అందరికీ కలిగజేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ సమయం ముందు 10 నిమిషాలు నీ మాటను చదువుబడిన వాక్య భాగమును మా హృదయంలో పెట్టి పంపించమని చిత్తమును బయలుపరచండి. నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభువా. నీ మాటను పంపించుమని నీ దాసునికి సహాయం దయచి యేసునామమున తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగమును మరొకసారి చదువుతాను. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు అన్నారు. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు అని చెబుతా ఉన్నారు. ఎందుకనగా అని ప్రారంభించాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకు ఒక నిరీక్షణ కలిగి మనం ఉన్నాం. దేవుని బిడ్డలో మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. మనకొక నిరీక్షణ ఉంది. మనకొక నిరీక్షణ ఉంది. మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము. దేవుడు మనకొక నిరీక్షణ ఇచ్చాడు. మనము నిరీక్షణ కలిగిన ప్రజలం. నిబంధన జనులం అనే ఒక పాట రాశాడు రాజబాబాయ్ గారు. నిబంధన జనులం అనే పాటలో మాట నిరీక్షణ ధనులం. ధనికులము, నిరీక్షణ ధనులం. ఒక నిరీక్షణ కలిగిన సంపన్నులము, నిరీక్షణ కలిగిన వారం. మనము నిరీక్షణ కలిగిన వారు. దేవుడు ఒక నిరీక్షణ మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఏమిటా నిరీక్షణ అనగా, మనకొక నిరీక్షణ కలిగి ఉన్నది. ఏమిటి అంటే, దయచేసి చూడండి. మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాము అనే దాని విషయంలో ఏమిటా నిరీక్షణ అంటే, దేవునితో మనము సమాధానం కలిగి ఉన్నాం. దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. మొదటి వచనం చూడండి. కాబట్టి విశ్వాసము మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి. నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాము? విశ్వాసం వలన తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. ఫుట్నోట్లో అంటాడు కలిగి ఉన్నాము అన్నాడు. దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. దేవునితో సమాధానం కలిగి ఉన్నవారు, దేవునితో సమాధానం కలిగింది బిడ్డ మన అందరికీ. దేవుని బిడ్డ మనము దేవునితో సమాధానం కలిగి
దేవునితో సమాధానం మనకు కలిగింది. దేవునితో సమాధానం అనేది మనకు లభించింది. ఎలాగునంటే అది క్రీస్తు వలన, క్రీస్తు ద్వారా. దేవునితో సమాధానం మనం కలిగి ఉన్నాము అంటే అర్థము, దేవునితో సమాధానం కలగని వారు కూడా ఉన్నారు లోకంలో. దేవునితో సమాధానం లేని వారు కూడా చాలామంది ఉన్నారు. దేవునితో సమాధానము లేదు, వైరం ఉన్నది, వివాదం ఉంది, ఒక గొడవ ఉంది. దేవునికి ప్రజల మధ్య ఒక వివాదం ఉంది, ఒక సమస్య ఉంది. ఆ సమస్య పేరు పాపము. ఆ పాపమును బట్టి దేవుని ప్రజలకు మరి ఒక అగాధం ఏర్పడింది, అసమాధానం ఏర్పడింది. ఆ అసమాధానము, ఆ ఒక అగాధం ఎలా మరి ఆ సమస్య ఎలా పరిష్కారం జరిగిందంటే క్రీస్తు వలన సమస్య పరిష్కారమైంది. క్రీస్తు వలన అగాధం పూడ్చబడింది. క్రీస్తు వలన ఆ వివాదం తీరిపోయింది. క్రీస్తు వలన తిరిగిపోయింది. దేవునికి నరులకు అగాధము, ఆ సమస్య, వివాదం, ఆ అడ్డుగోడ, పాపం అనే అడ్డుతెర. అంటే దేవుని ప్రజలకు అడ్డుగా ఒక తెర ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. అడ్డుగా ఒక తెర ఉంది. ఆ అడ్డు బండ, దేవుని చూడకుండా చేస్తున్న అడ్డు బండ, ఆ అగాధం, ఆ సమస్య, వివాదం ఎప్పుడు తీరిపోయిందంటే కలువరి సిలువలో యేసు ప్రభువుల ప్రాణం పెట్టడం. గొల్గొతా కొండ పైన ఆకాశమునకు భూమికి మధ్యలో యేసు ప్రభువుల శిలువలో వేలాడడం వలన, శిలువలో ఆయన ప్రాణం పెట్టడం వలన, బలి కావడం వలన ఆ వివాదం, ఆ సమస్య తీరిపోయింది. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవునికి ప్రజలకు సమాధానం కలిగింది. సమస్య తీరిపోయింది. శిలువలో యేసు ప్రభువుల వారు పెట్టిన బలిదానం బట్టి, ప్రాణ త్యాగాన్ని బట్టి ఆ అడ్డుబండ, ఆ సమస్య, ఆ అసమాధానం తీరిపోయింది. దేవునికి, దేవుని బిడ్డలకు సమాధానం కలిగి సంధి కలిగింది, సమాధానం కలిగింది. కనుక ఎప్పుడైతే దేవునితో సమాధానం మనం కలిగి ఉన్నామో మనము ధన్యులమైపోయాము, అదృష్టవంతులమైపోయాము. కనుక మనం ఇప్పుడు దేవునితో సమాధాన పడిన ప్రజలము, అది క్రీస్తు వలన మనకు కలిగింది. 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉన్నాం. దేవుని మహిమ గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమ గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. దేవుని మహిమ మనకు కలగబోతుంది. పాపులమైన మనము, దూరస్తులమైన మనం, పాపములో అపరాధులు చచ్చి ఉన్న మనను దేవుని కృప బట్టి రక్షణలోకి నడిపించి దేవునితో సమాధానం కలగజేసి క్రీస్తు వలన సమాధానం కలగడంను బట్టి మనము దేవునితో సమాధానము కలిగింది. తద్వారా ఏం జరిగిందంటే దేవుని బిడ్డారా, మనము దేవుని మహిమనే మనకు ప్రాప్తించింది. దేవుని మహిమకు పాత్రులమై, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుని మహిమ మనకు వస్తుంది. మట్టివారమైన మనను మహిమ కలిగిన వారిగా చేస్తాం. మహిమ గలవారిగా చేస్తాం. మీరు దైవములుగా దైవములని నేను అంటాడు 82వ కీర్తన. దేవుని బిడ్డారా, దేవుని మహిమను మనకిస్తున్నాడు. ఆయనకి ఏ మహిమ ఉంటుందో, యేసయ్యకి ఏ మహిమ ఉందో అలాంటి మహిమ మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డారా, మనం మహిమ శరీరంగా దాచబడుతున్నాం. మనం ఈ లోకములో నుండి విడిచి వెళ్ళిన తర్వాత మనకు మహిమ శరీరం వస్తుంది. మట్టి శరీరములో నుండి మనం మహిమ రూపులుగా మార్చబడుతున్నాం. దేవుని స్వరూపంలో మార్చబడుతున్నాం. దేవునికి ఏ మహిమతో ఉన్నాడో ఆ మహిమ మనం కూడా ధరించుకోబోతున్నాం. ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత మనకు మహిమ శరీరాలు వస్తాయి. మనకందరి మహిమ శరీరాలు వస్తాయి. రెప్పపాటున మనమందరము మహిమ శరీరాలు దాల్చుకుంటాం. రెప్పపాటున మనమందరం మహిమ శరీరాలు దాల్చుకుంటాం. మనకు మహిమ శరీరం వస్తుందండి. దేవునికున్న మహిమతో మనం నింపబడతాము. దేవుని మహిమను మనం ధరించుకుంటాం. అక్కడ అంటున్నాడు, దేవుని మహిమను బట్టి మహిమను గూర్చిన నిరీక్షణ. అబ్బా, నేను దేవునికి ఏ మహిమ ఉందో అది ధరించుకోబోతున్నాను. నాకు మహిమ శరీరం వస్తుంది. ఈ మట్టి శరీరంలో ఉన్నంత కాలం సమస్యలు, ఈ మట్టి శరీరంలో ఉన్నంత వరకు రోగాలు, వ్యాధులు, సమస్యలు, రకరకాల సమస్యలు ఈ మట్టి శరీరంలో ఉన్నంత వరకు మనకు కలుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు స్నానం చేసుకోవాలి. ఈ శరీరంలో ఉంటే వ్యాధులు వస్తాయి. అమ్మా, అనేక రకమైన సమస్యలు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఉంటుంది. కానీ మహిమ శరీరం వచ్చిన తర్వాత ఏ సమస్య ఉండదు, ఏ రోగం ఉండదు, ఏ బాధ ఉండదు. అద్భుతమైన మహిమతో మనం నింపబడతాం. దేవుని మహిమతో దేవుని మహిమ మనకు వస్తుంది. దేవుడు ఏ మహిమతో ఉన్నాడు, ఆ మహిమ మనకు వస్తుంది. ఎంత అదృష్టవంతులు చూడండి, ఎంత గొప్ప భాగ్యవంతులం ఆలోచన చేయాలి. దేవునికి ఉన్న మహిమ మనకి దేవుడు ఇస్తున్నాడు, మనకిస్తాడు ఆయన మహిమ. ఇక ఎలాంటి సమస్య మహిమ శరీరంలో ఉన్నప్పుడు మనకు కలగదు. దేవుని బిడ్డారా, దానిని బట్టి ఆయన అంటున్నాడు ఏంటో తెలుసా? ఈ నిరీక్షణ ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ అంటే, ఏ దేవుని మీదను దేవునితో సమాధాన పడ్డావో, ఏ దేవుని కోసము అనేక శ్రమలు అనుభవించావు. అక్కడ అంటున్నాడు, దయచేసి చూడండి 3వ వచనంలో 4వ వచనం కలిపి ఉన్నది. అయితే అక్కడ ఏమంటున్నాడు 3వ వచనంలో? అంతేకాదు 2వ వచనం, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుడు అనగించు మహిమను పొందుతామనే నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. ఒక అతిశయం కలుగుతుంది. దేవునికి ఉన్న మహిమ నేను పొందబోతున్నానని అతిశయం కలుగుతుంది. అయితే అంతకుముందు మనకు ఎదురయ్యే పరిస్థితి ఏంటంటే 3వ వచనం అంటాడు, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. దేవుని బిడ్డలారా, దేవుని మహిమను మనం పొందడానికి ముందు మనం అనేక శ్రమల గుండా నడవాల్సి వస్తుంది. యేసు ప్రభుల వారిని నమ్మిన మనం, విశ్వసించిన మనకేం కలుగుతుంది? శ్రమలు మనకు కలుగుతాయి. తర్వాత శ్రమ వలన మనకు ఓర్పు, సహనము వస్తుంది. సహనం వలన మనకు కలిగేదేంటి?
శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగిస్తుంది. దేవుని బిడ్డలారా, శ్రమ ఈ శ్రమ మనకు ఓర్పును నేర్పుతుంది. ఆ ఓర్పు దేవుని బిడ్డలారా దేవుని స్వభావం ఇస్తుంది. తర్వాత నిరీక్షణ కలిగి మనం ఉంటాము. దేవుని నిరీక్షణ కలిగి మనం ఉంటాం. కలుగుతామనే నిరీక్షణ ఎరిగి శ్రమలయందు అతిశయపడుతున్నాం. పౌలు కూడా అంటాడు, ఈ శ్రమల వలన నేను ఆనందిస్తున్నాను అంటాడు పౌలు చాలాసార్లు. దేవుని బిడ్డారా, ఈ శ్రమలు ఇవి మహిమకరములై ఉన్నాయి. శ్రమలు మహిమకరములై ఉన్నాయి అంటాడు పౌలు. దేవుని బిడ్డారా, మనము ఎన్ని శ్రమలు వచ్చినా, విశ్వాసానికి పరీక్షలు వచ్చినా, శ్రమలు వచ్చినా, దేవుని బిడ్డారా, నీ భక్తికి పరీక్షలు వచ్చినా, శ్రమలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, ఆ శ్రమలలో నీవు ఏం నేర్చుకుంటావు అంటే ఓర్పును నేర్చుకుంటావు, సహనాన్ని నేర్చుకుంటావు. ఆ పరీక్షలలో నీకు ఒక స్వభావం వస్తుంది, యేసయ్య స్వభావం వస్తుంది. అందులో ఒక నిరీక్షణ పుడుతుంది. నిరీక్షణ కలుగుతుంది. ఆ నిరీక్షణ ద్వారా మనము దేవుని బిడ్డలారా దేవుని ప్రేమతో మనం నింపబడతామని అంటున్నాడు దేవుని బిడ్డ. 5వ వచనం చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడి ఉంది. దేవుని ప్రేమ మనలో కుమ్మరింపబడి ఉంది. మన హృదయంలో కుమ్మరింపబడి ఉంది దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఎలాంటి శ్రమలైనా, కష్టాలైనా ఓర్పును పుట్టించు, సహనాన్ని పుట్టిస్తుంది, నిరీక్షణ కలగజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రేమ కుమ్మరింపబడి ఉంది అని చెప్తా ఉన్నా. మన హృదయంలో కుమ్మరింపబడింది, ప్రేమ కుమ్మరింపబడి ఉంది. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడ్డప్పుడు, దేవుని ప్రేమతో మనం నింపబడ్డప్పుడు నిజంగా మరి ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా అవన్నీ కూడా ఓర్చుకుంటాం. అన్నీ ఓర్చుకుంటాము. ఎందుకు? ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా మన విశ్వాస జీవితంలో ఎంతమంది ఏమేమంటున్నా, అనేకరమైన సమస్యలు క్రైస్తవులకి నాలో కలుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నారు, కష్టాలు, అవమానాలు, నిందలు భరిస్తున్నారు, సహిస్తున్నారు. ఎందుకో తెలుసా? వారికి ఒక నిరీక్షణ ఉంది, వారికి ఒక ఆశ ఉంది. నిరీక్షణ అంటే ఆశ. నిరీక్షణ అంటే ఒక ఆశ. నాకు మంచి కలుగుతుంది, భవిష్యత్తులో ఒక మేలు కలుగుతుంది, ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను, భవిష్యత్తులో నేను మంచి చూస్తాను, భవిష్యత్తులో నాకు మంచి కలుగుతుందనే ఆశను నిరీక్షణ అంటారు సాధారణంగా. కానీ ఆశ మాత్రమే కాదు నిరీక్షణ అంటే ఒక వాగ్దానంతో కూడింది. నిరీక్షణ అంటే దేవుడిచ్చు వాగ్దానం. నువ్వు రాబోయే కాలము దేవుని మహిమను ధరించుకోబోతున్నావు. దేవుడు ఏ మహిమతో ఉన్నాడో ఆ మహిమను నీకు, నాకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ నిరీక్షణ మీద భక్తులందరూ కూడా ఆ నిరీక్షణ మీద ఆశ కలిగి ఉన్నారు, ఆ నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక మాట చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు. దయచేసి ఈ మాట చూసి మనం సెలవు తీసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం.
కావున మేము అధైర్యపడము. మా భావ్య పురుషుడు కృషించునను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. దేవుని బిడ్డారా, భావ్య పురుషుడు కృషించిపోతా ఉన్నాడు. శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, పరీక్షల ద్వారా నలిగిపోతున్నాడు. నలిగిపోతే నలిగిపోని. పౌలుశీలులు ఎన్నో శ్రమలు అనుభవించారు. నలిగిపోతే నలిగిపోని. కొద్ది కాలం కష్టపడతామేమో కానీ మాకు ఒక గొప్ప మేలు కలగబోతా ఉంది. దేవుని మహిమను మేము ధరించుకోబోతున్నాం. ఇది నిరీక్షణ. దేవుని మహిమనే మనం ధరించుకోబోతున్నాం. దేవుడు మహిమిస్తాడు. దేవుని మహిమతో మనం నింపుతాడండి. దానికంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేముంది చెప్పండి. దేవుని మహిమనే మనం ధరించుకున్నప్పుడు ఇంకా మనకు ఏమి కొదువా? కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. మనకున్న నిరీక్షణ ఏంటి? దేవుని మహిమతో మనము నింపబడతాం. దేవుని మహిమను మనం ధరించుకోబోతాం. ఇటు నిరీక్షణ మాకుంది. ఈ నిరీక్షణ అయితే సిగ్గుపరచు. మనం కలిగి ఉన్న నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు. ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. మనకున్న నిరీక్షణ సిగ్గుపరచదు. దేవుని బిడ్డల రక్షణ పొందిన మనము, శ్రమలను అనుభవించిన మనము, కానీ చివరకు మనం దేవుని మహిమ పొందుతున్నాం. దేవుని మహిమతో నింపబడతామనే నిరీక్షణ మనకున్నది. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. మనము కలిగి ఉన్నది మనుషుల మీద కాదు నిరీక్షణ, దేవుని యందు నిరీక్షణ ఉంచాము. మనకు తెలుసు మన దేవుడు మనం రక్షించగలడు. మనకు తెలుసు ఈ శ్రమల ద్వారా నేను మహిమ పొందబోతున్నాను, దేవుని మహిమను ధరించుకోబోతున్నానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. దేవుని మాట ఖచ్చితంగా తీరుతుంది. దేవుని మాట నిరర్ధకం కాదు. దేవుని మాట నిరర్ధకం కాదు. ఆయన మాట జరిగి తీరుతుంది కనుక అది నన్ను సిగ్గుపరచదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం దేవుని కోసం ఎన్ని శ్రమలైన అవమానాలను భరిస్తున్న మనము సిగ్గుపడే పరిస్థితి మనకు రాదు. సిగ్గుపడే పరిస్థితి రానే రాదు. దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకు సిగ్గుపరిచే పరిస్థితి రాదు. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రిక 1:24 అంటాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణమైనది. క్రీస్తు పడిన పాటలు కొదువు ఏమైనా ఉంటే అది నేను భరిస్తాను. సంఘం కోసం భరిస్తాను. ఇంకా శ్రమలు అనుభవిస్తాను. అబ్బాబా, ఎందుకు అనుభవిస్తావు అంటే అవి అంటాడు దేవుని బిడ్డలారా, అవి నీకు మహిమకరములై ఉన్నాయన్నాడు. ఎఫెసీ పత్రిక 3:13 చూడండి. ఎఫెసీ పత్రిక 3:13లో ఒక మాట ఉంది, కాబట్టి మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమలు చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఇవి మీకు మహిమకరములై ఉన్నాయి. శ్రమలు అనుభవిస్తున్నాడు పౌలు. ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నావయ్యా? ఇన్ని కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నావంటే నాకు ఒక నిరీక్షణ ఉందిరా బాబు. నాకు నిరీక్షణ కలిగి ఉంది. దేవుని బిడ్డలారా, నిరీక్షణ లేని వారము కాదు మనం, నిరీక్షణ కలిగిన వారు కదా. తెస్సలోనిక రాసిన పత్రికలో అంటాడు, మొదటి తెస్సలోనిక పత్రిక 4:13 అంటాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించు వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారము
యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. దేవుని బిడ్డలారా, నిరీక్షణ లేని ఇతరుల వలె అన్నాడు. అంటే నిరీక్షణ లేని వారు భూమి మీద చాలామంది ఉన్నారు. నిరీక్షణ లేదు వాళ్ళకు. దేవుని పట్ల నిరీక్షణ, నిజ దేవుడు ఎవరు తెలియని అయోమయం గందరగోళంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, చనిపోయిన తర్వాత మనం ఎక్కడ వెళ్తామనే నిరీక్షణ, ఏమైపోతాం, ఎక్కడ వెళ్తాం అనే క్లారిటీ, స్పష్టత వాళ్ళకు లేదు. కానీ మనకు ఉంది, దేవుని బిడ్డలకు ఉంది. దేవుని బిడ్డలకు ఉంది. నేను దేవునితో సమాధాన పడ్డాను, పాపం నుంచి విడిపించబడ్డాను. దేవుని కోసము ఎన్ని శ్రమలు వచ్చినా నేను భరిస్తాను. ఎందుకు అంటే ఆ నిరీక్షణ దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నన్ను లేపుతాడనే నిరీక్షణ, దేవుని మహిమ నాకు ఇస్తాడనే నిరీక్షణ. చచ్చిపోయి అలాగే నేను ఉండను, నన్ను లేపుతాడు దేవుడు. నా దేవుడు మరణాన్ని గెలిచి లేచాడు, ఆ విధంగా నన్ను లేపుతాడు అనే నిరీక్షణ. తన మహిమతో మనం నింపుతాడనే నిరీక్షణ. దేవుని బిడ్డలారా, దేవుని మహిమ మనము ధరించుకుంటాం. దేవుని వల్ల అయిపోతాం, మనం దైవములు అన్నాడు దేవుడు. ఇలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఇలాంటి అద్భుతమైన కృప దేవుడు చూపబోతున్నాడు కనుక ఈ నిరీక్షణ మనం ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. దేవుని బిడ్డలారా, ఇలాగున్న దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కనుక మనం యేసునందున్న ఈ నిరీక్షణ మనం సిగ్గుపరిచే నిరీక్షణ కాదు. దేవుడు మహిమతో నింపబోతున్నాడు. దేవునితో పాటు మనను తన పక్కన కూర్చుండబెట్టుకుపోతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఉన్న మహిమ మనకి ఇవ్వబోతున్నాడు. కిరీటం ఇవ్వబోతున్నాడు. రాజులనుగా రాణులుగా చేయబోతా ఉన్నాడు. దానికోసం ఎన్ని శ్రమలన్నా పడతాను, ఎన్ని అవమానాలను పడతాను. నేను సిగ్గుపడను దాని విషయం అని చెప్పగలిగిన వారుగా ఈనాడు దేవుని బిడ్డ ఉన్నారు కనుక దేవుని బిడ్డ ఇట్టి కృప మనము అనేకులుగా పొందాలని ఆశిస్తూ యేసునందు విశ్వాసం ఉంచండి. ఇటు నిరీక్షణ మీకు కూడా కలుగుతుంది. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రము తండ్రి. నాయన అయ్యా నీకు పొందడం ఈ నిరీక్షణ మీద సిగ్గుపరచదన్నా అయ్యా, నీకు నీ యందున్న అయ్యా విశ్వాసము, నీ యందున్న వారికి గొప్ప నిరీక్షణ ఉంది అని మాతో మాట్లాడారు ప్రభువా. ఆ నిరీక్షణ ఇంకా అనేకులు మా సహోదరులు అయ్యా, మా దేశ ప్రజలు పొందినట్లు కృప చూపించుమని సహాయం దయచు. యేసునామమున అడుగుతున్నాము మా పరమతండ్రి. తన దేవుని ప్రేమ కుమారునికి పరిశుద్ధ అవసరం కుటుంబ భూలోకమున సకల భక్త కోటికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.